మన భారత ప్రభుత్వము యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ ప్రభుత్వం ఇద్దరు కూడా చర్చలకు వచ్చినప్పుడు వాళ్ళ ముందు ఉన్నటువంటిది ఏంటంటే భారత్ మాత్రం వాళ్ళ మీద అంటే పాకిస్తాన్ మీద మాత్రము బాంబుల వర్షం కురిపిస్తే మాత్రం 24 అవర్స్లో లేచిపోతుంది పాకిస్తాన్. అసలు పాకిస్తాన్ దిక్కు దివానా లేకుండా మ్యాప్లో లేకుండా పోతుంది అన్న విషయం పాకిస్తాన్ పౌరులకి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి షాబాజ్ షరీఫ్ కూడా తెలుసు, యాజ్ వెల్ యాజ్ ఆర్మీ జనరల్ అయినటువంటి ఆసిమ్ మునీర్ కూడా తెలుసు. ఇంత తెలిసినప్పుడు వాళ్ళు మేము ఎట్లా ఉండము, మేము ఇండియా కనుక మా మీద బాంబులు వేస్తే మాత్రం ఆ బాంబుల వర్షానికి మేము లేచిపోతామని క్లారిటీ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే డొనాల్డ్ ట్రంప్ కాళ్ళు పట్టుకొని ఎలాగైనా సరే సార్ మేమైతే ముందుకు వెళ్ళలేము, మా దగ్గర తినడానికి కూడా తిండి లేదు, మాకు రాత్రి డిన్నర్ చేయడానికి కూడా డబ్బు లేని పరిస్థితి, సో మాకు 2 పనులు మీరు చేసి పెట్టాలి, ఎట్టి పరిస్థితుల్లో సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఒకటి చేపియాలి, రెండోది వచ్చేసి IMF ద్వారా మాకు ఒక $2.5 బిలియన్ శాంక్షన్ చేపియాలని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ దగ్గరికి వెళ్ళినప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు అండ్ రుబియో వీళ్ళిద్దరు కలిసి చేసినటువంటి ఒక నాటకంలో మన DGMO అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ DGMOకి ఫోన్ చేసి ఇది వాళ్ళైతే మరి కాలాబేరానికి వస్తున్నారండి, మరి మీరు ఓకే అని అంటే మరి సెట్ చేద్దాము అని అన్నారు. ఆ విషయం మధ్యలో ఈ DGMO మీటింగ్లు ఇద్దరిని కూర్చోబెట్టేసి సరే నిన్న జరిగినటువంటిది అది, సో ఎట్టి పరిస్థితుల్లో మనం క్లోజ్ చేద్దాము, సరే వద్దులేండి, కానీ మరి మా టెర్రరిస్టుల సంగతి ఏంటని ఇండియా అడిగినప్పుడు దాన్ని కూడా నీకు సమాధానం తీసుకొస్తున్నాము, కానీ ప్రస్తుతానికైతే సీజ్ ఫైర్ అగ్రిమెంట్ చేయండి, సీజ్ ఫైర్ మాత్రం ఆపేయండి అని చెప్పినప్పుడు సరే అని మన విక్రమ్ మిశ్రీ కానివ్వండి లేకపోతే ప్రభుత్వం కానివ్వండి అటు ఆర్మ్డ్ ఫోర్సెస్ కానివ్వండి అందరూ ఒప్పుకున్న తర్వాత మెల్లిమెల్లిగా 5 గంటలు అయిపోయిన తర్వాత మన వాళ్ళు మన భారత ప్రభుత్వము మన ఆర్మీ మన ఎయిర్ ఫోర్స్ మన నేవీ అందరూ సైలెంట్గా, ఎందుకంటే మనం నైతికతకి విలువలకి మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం, సో వాళ్ళు ఏం చేశారంటే ఒకటేసారి వాళ్ళ మిలిటరీ ఆగినప్పటికీ కూడా వాళ్ళ టెర్రరిస్టులు మళ్ళీ విరుచుకుపడ్డారన్నమాట. సో ఇక్కడ చాలా మందికి వచ్చే డౌట్, మీరు అన్న పాయింట్కి వస్తారా, ఇక్కడేమో వాళ్ళేమో ప్రభుత్వం కాళ్ళు పట్టుకుంటుంది, ఇటు ఈ సమస్య పోవాలి, శాంతి వాళ్ళ నోటిలో వినిపించకూడని మాట వాళ్ళకి నచ్చని మాట, కానీ రాత్రేమో వీళ్ళేమో వచ్చి దాడులు దిగుతారు. అంటే ఇక్కడ ప్రభుత్వానికి అట్ ద సేమ్ టైం అక్కడ ఆర్మీకి మధ్య సయోధ్య లేదనుకోవాలా, లేకపోతే ఇప్పుడున్న తరుణంలో వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ బ్రేక్ అయింది అనుకోవాలా? ఖచ్చితంగా చాలా మంచి ప్రశ్న సార్. అసలుకి అక్కడ ప్రభుత్వానికి మిలిటరీకి సయోధ్య లేదు, ప్రభుత్వం ఏమో రియాలిటీగా ఉంది నిజం చెప్పాలి అని అంటే, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఆ షో రన్ చేయాలి, రాత్రి డిన్నర్ పెట్టాలి, ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి, ఆ డబ్బులు సమకూర్చాల్సింది ఎవరు? ప్రభుత్వం. కానీ మిలిటరీ మొండి వైఖరి ఏంటి, మేము ఖచ్చితంగా మనం యుద్ధం చేద్దాము లేకపోతే టెర్రరిస్టులకి మనము వెపన్స్ ఇద్దాము, ఆ చివరికి ఆ యొక్క టెర్రరిస్టుల ద్వారానైనా మనం ఇండియా మీద అటాక్ చేద్దామన్న ఉద్దేశంతోనేమో ఆర్మీ ఉందన్నమాట. సో ఇక్కడ ఆర్మీకి ప్రభుత్వానికి లేనటువంటి సయోధ్య వల్ల వాళ్ళకి లేనటువంటి ఒక అండర్స్టాండింగ్ వల్ల ఈ కన్ఫ్యూజన్ వాళ్ళే క్రియేట్ చేసి మన భారత్ ప్రభుత్వం మీద వాళ్ళు రుద్దుతున్నారనమాట. ఏమని, మనం సీజ్ ఫైర్ వయలేషన్ చేస్తామని. మనం ఎట్టి పరిస్థితుల్లో సీజ్ ఫైర్ వయలేషన్ చేయలేదండి. 5 o'clock ఆగిపోయిన తర్వాత 6 o'clock శ్రీనగర్ అండ్ ఆ చుట్టుపక్కల ఏరియాలలో బాంబుల వర్షం కురిపించింది ఆ టెర్రరిస్టులు, ఆ పాకిస్తానీ ఆర్మీ. ఎందుకు అని అంటే ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి ఆర్మీకి సయోధ్య లేదు కాబట్టి. ప్రభుత్వం ఏమో మానుకోమని అంటుంది, ఆర్మీ ఏమో లేదు చలో యుద్ధం పోదామని చెప్పేసి ఆర్మీ అని అంటుంది. అంటే ఇక్కడ ప్రభుత్వానికి ఆర్మీకి మధ్య వచ్చిన కాన్ఫ్లిక్ట్లో జరిగిన కాల్పులు అనుకోవాలి ఇక్కడ. అంతే సార్, అంతే. అంటే ఆర్మీ ఏమో యుద్ధానికి వెళ్దాం, టెర్రరిస్ట్కి వెళ్దాం. ఎందుకంటే మీకు ఆసిమ్ మునీర్ చూస్తే ఈజ్ అన్ ఇస్లామిస్ట్, ఈజ్ ఎ ఫండమెంటలిస్ట్, ఒక ఆర్మీ డ్రెస్ వేసుకున్నటువంటి రేసిస్ట్, ఒక ఆర్మీ డ్రెస్ వేసుకున్నటువంటి ఉగ్రవాది నిర్మోహమాటంగా. సో ఈ కోణంలో నేను మీకు అంటే ఒక పొలిటికల్ సిస్టమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. వెళ్దాం సార్, అంతవరకు వెళ్దాం. ఒక్కసారి మీరు లైన్లో ఇలా కంటిన్యూగా చూస్తూ ఉండండి. అసలు అమెరికా వ్యూహం ఏమై ఉంటుంది, చైనాకు సంబంధించి ఎందుకు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది, ఆఫ్ఘనిస్తాన్ పేరు ఎందుకు వినిపిస్తోంది, అట్ ద సేమ్ టైం ఇరాన్ పేరు ఎందుకు వినిపిస్తోంది, భారత్ ఇప్పుడు వెనకడుగు వేయాల్సిన అవసరం ఉందా? గుర్తుపెట్టుకోండి, ఇంకో మహాభారతం రిపీట్ కాబోతోంది. లెట్ మీ మార్క్ మై వర్డ్స్, ఇంకో మహాభారతం రిపీట్ కాబోతోంది. ఆ రోజు ఏం జరిగింది, అంతమంది కౌరవులు ఉన్నారు, కానీ పాండవులు ఎంతమంది ఉన్నారు? 5గురే పాండవులు. కౌరవులు ఎంతమంది ఉన్నారు? 100 మంది. ఇంకా లెక్క పెట్టుకుంటే వాళ్ళ సైన్యం ఎంత? కానీ జరిగింది ఏంటి? అర్జునుడిని ముందుండి నడిపించిన రథసారథి కృష్ణుడు 5గురితోనే వెళ్ళింది, కానీ నమ్మకం బలం గెలిచింది. కాబట్టి ఈసారి కూడా మహాభారతం జరగబోతోంది. ఆ మహాభారతానికి వేదిక కాబోతోంది మళ్ళీ భారతావని. ఈసారి గెలిచేది మనవే, గెలిచి తీరేది మనవి. బహుశా ఒక అడుగు వెనక్కి వేయచ్చేమో. సింహం ఎప్పుడు ఒక అడుగు వెనక్కి వేస్తుందంటే 10 అడుగులు ముందుకు దుక్కుతుంది. ఈసారి జరిగే యుద్ధం ఇది పాకిస్తాన్కి భారత్కు మధ్య కాదు, భారత్
తన సత్తా ప్రపంచానికి చాటేలా జరగబోతోంది. ఆ ఈక్వేషన్స్ ఏంటి, క్యాలిక్యులేషన్స్ ఏంటి, అవన్నీ మీ ముందు ఉంచే ప్రయత్నం చేయబోతోంది ఆర్టీవీ. ఈరోజు ఒక్కొక్కటి మాట్లాడుకుంటున్నాం. ఈసారి భారత్ వ్యూహం సరిగ్గా ఉండబోతోంది. బట్ ఆ వ్యూహాన్ని నేను చెప్పే ప్రయత్నం చేయను, కానీ పరిస్థితులు మాత్రం చెప్పే ప్రయత్నం చేస్తా. సో మీకు అర్థమవుతూ ఉంటుంది. సో పాయింట్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ ఈరోజు అమెరికా అక్నాలజీ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత మళ్ళీ మనం వాళ్ళ పొలిటికల్ సిస్టమ్ గురించి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. విష్ణు గారు, ఇక్కడ అమెరికా ఈ సినారియో చూస్తే ముందేమో ట్రంప్కి తెలీదు అసలు ఎన్నేళ్ళు అయింది విడిపోయి అని చెప్పి, ఏకంగా సెంచరీస్ అంటున్నాడు. 75 ఏళ్ళు అయింది కరెక్ట్గా, 76 అంతే మహా అయితే, 100 ఏళ్ళు అంటున్నాడు. సో ట్రంప్కి క్లారిటీ లేదు. ఆ తర్వాత మార్క్ రూబియో డిప్లొమాట్ ఆయన ఏమంటాడు, ఇది డిప్లొమాటికల్గా ఇష్యూస్ సాల్వ్ చేసుకోవాలంటాడు, వాళ్ళు చూసుకోవాలంటాడు. ఆ తర్వాత మళ్ళీ ట్రంప్ అంటాడు వాళ్ళు చూసుకోవాల్సిన మాట అంటాడు. ఆ తర్వాత జేడీ వాన్స్ వచ్చి అంటాడు దిస్ ఇస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అంటాడు. బట్ వై ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ వై యూ హ్యావ్ ఇన్వాల్వ్డ్ అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. అండ్ ఈ క్వశ్చన్కి అమెరికా కూడా సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. బట్ ఎందుకు ఈరోజు అమెరికా ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది? అమెరికా కనుక ఇన్వాల్వ్ కాకపోయింటే రేపు ప్రపంచ పటంలో పాకిస్తాన్ అయితే ఎగిరిపోయేది. కానీ ఎందుకు అమెరికా ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది ఈరోజు ఈ సిచ్యువేషన్? అంటే ఎలా చూడాలి అంటే సార్, అమెరికాకు పాకిస్తాన్కి అయితే చరిత్రాత్మకమైనటువంటి ఫ్రెండ్షిప్ ఉంది. అది ఎలానంటే అవసరాలకు తగ్గట్టు 1979 నుండి 1989 వరకు ఎప్పుడైతే యుఎస్ఎస్ఆర్ ఆఫ్ఘనిస్తాన్ మీద దండయాత్ర చేసిందో అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ దాదాపు యుఎస్ఎస్ఆర్ కంట్రోల్లోకి వచ్చేది. ఆఫ్ఘనిస్తాన్ యుఎస్ఎస్ఆర్ కంట్రోల్లోకి వచ్చేస్తే అదంతా కమ్యూనిస్ట్ మయమైపోతుంది. ఆల్రెడీ యుఎస్ఎస్ఆర్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ కూడా కమ్యూనిస్ట్ మయమైపోతుంది అన్న భయంతో ఏం చేసిందంటే అమెరికా అప్పట్లో ఫండ్ చేసింది అనమాట. అమెరికా పాకిస్తాన్కి ఫండ్ చేసి అక్కడ ఎప్పుడూ లేనటువంటి కొత్త టెర్రరిజానికి ఇది ఒక తెర దించారనమాట. ఆ టెర్రరిజం ఏమైంది, ఇట్ ఈస్ ఫండెడ్ కంప్లీట్లీ బై అమెరికా. సో దిస్ టెర్రరిజం సపోర్టెడ్ ఆఫ్ఘనిస్తాన్ పీపుల్. ఈ ఆఫ్ఘనిస్తాన్ పీపుల్ పాకిస్తాన్లో ఈ పుట్టినటువంటి టెర్రరిజం యుఎస్ఎస్ఆర్ని రాకుండా చేసింది. ఇదే ఏం చేసింది అంటే అమెరికాకి చాలా మంచి విషయం లాగా మారిపోయింది అనమాట. ఓహో, ఈ పాకిస్తాన్ అయినా సరే, ఈ ఆఫ్ఘనిస్తాన్ అయినా సరే ఎప్పుడైనా కూడా నా కంట్రోల్లో ఉంటే ఈ యుఎస్ఎస్ఆర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తక్కువ అవుతుంది. రష్యా అంటే సోవియట్ యూనియన్ ఈ రష్యా యొక్క ఇన్ఫ్లుయెన్స్ తక్కువ అవుతుందని చెప్పేసి చరిత్రాత్మకమైనటువంటి దోస్తాన్ ఉంది ఎవరికి, పాకిస్తాన్ యాజ్ వెల్ as యుఎస్ఏ. సో ఎప్పుడు మళ్ళీ ఒక కాళ్ళ బేరానికి వెళ్ళినా కూడా ఆ చరిత్రాత్మకమైనటువంటి ఫ్రెండ్షిప్ ఆధారంగా యుఎస్ఏ లొంగిపోతుంది అనమాట. వస్తారు మళ్ళీ ఆ పాయింట్కి వెళ్దాం. మీరు అన్నారు చరిత్రాత్మకమైన మైత్రి సంబంధం ఉంది. రిమెంబర్ 2 గుంట నక్కలే, నిర్మోహమాటంగా చెప్తాను, 2 గుంట నక్కలే. అవసరానికి ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, అవసరానికి వచ్చే క్యారెక్టర్లు తప్ప ఇంకా ఏదో లేరు అని చెప్పి డైలాగ్ ఉంటుంది. సారీ ఫర్ దట్. ఓకే, మళ్ళీ ఆ డైలాగ్ చెప్పే ప్రయత్నం చేస్తాను. కమింగ్ బ్యాక్ టు ది సబ్జెక్ట్. ఈ రెండు కూడా అమెరికా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఈ రెండు ఒకప్పుడు చాలా రాసుకు పూసుకు తిరిగిన దేశాలు. కానీ ఎందుకు ఒక్కసారిగా విడిపోయాయి? మళ్ళీ ఇప్పుడు ఏమైనా మళ్ళీ కలిసే అవకాశం కనిపిస్తోందండి? అసలు విడిపోయిన కారణం గురించి మాట్లాడుకుందాం ఒకసారి. సింపుల్ రీజన్ సార్, 2001 ట్విన్ టవర్స్ అటాక్. ఏదైతే 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ మీద అటాక్ ఏదైతే జరిగిందో, ఆఫ్ఘనిస్తాన్ సాక్షిగా, పాకిస్తాన్ సాక్షిగా ఏదైతే జరిగిందో దానికి మూల కారణం, దానికి మూలాలు పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్లో ఉండడం. సో ఆ దెబ్బకి యుఎస్ఏ వచ్చేసి పాకిస్తాన్ మీద, యుఎస్ఏ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ మీద పడడం, అది పాకిస్తాన్కి నచ్చకపోవడం, అలా వాళ్ళ మధ్యలో వైరుధ్యం అనేది స్టార్ట్ అయిందనమాట. ఆ ట్విన్ టవర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒసామా బిన్ లాడెన్ గారు అబోతాబాద్లో దొరికారు. అబోతాబాద్ వచ్చేసేమో పాకిస్తాన్లో ఉంది. పాకిస్తాన్కి కొంచెం కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా అబోటాబాద్కి వచ్చేసి ఒసామా బిన్ లాడెన్ని చంపేసి ఆ ఒసామా బిన్ లాడెన్ డెడ్ బాడీని తీసుకొని అరేబియన్ సీలో కలిపారు. అది జరిగేంత వరకు కూడా పాకిస్తాన్ లేదు. అంటే ఒక పెద్ద చెంపపేటు సోవర్నిటీ ఆఫ్ పాకిస్తాన్ మీద చెంపబోటు, ఇలా కొంచెం డిఫరెన్సెస్ వచ్చాయి. అయినా సిగ్గులేదు పాకిస్తాన్, మళ్ళీ కాళ్ళబేరానికి వెళ్ళింది. సో ఈ కాళ్ళబేరానికి వెళ్ళిన తరుణంలో సరే ఎప్పటికైనా కూడా మనకు చరిత్రాత్మకమైనటువంటి ఫ్రెండ్షిప్ ఉంది కదా అని చెప్పేసి ఈ డొనాల్డ్ ట్రంప్ అవకాశాన్ని ఎలాగైనా సద్వినియోగపరచుకొని ఆ రష్యాని మనం పాకిస్తాన్ ద్వారా కంట్రోల్ చేయాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు ముందుకు వచ్చారనమాట. అలా సార్. సో అంటే అది మెయిన్ బ్యాక్గ్రౌండ్ ఎప్పుడైనా కూడా. సో ఇక్కడ నుంచి నిన్న చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ఎందుకంటే 2 రోజుల నుంచి వాళ్ళు కాళ్ళబేరానికి వెళ్తున్నారు, అమెరికాతో మాట్లాడుతున్నారని చెప్పినప్పుడు ఎటువంటి కండిషన్స్కి ఒప్పుకున్నారు అనేది ప్రధానమైన చర్చ వస్తూ ఉంటుంది. సో ఎందుకు ఆ 5 కారణాలు ఏమై ఉంటాయి? ఎందుకంటే అమెరికా మధ్యవర్తిత్వం వహించినప్పుడు ఏదో ఒక కండిషన్స్ పెడుతుంది, తనకి లాభం చూసుకునే కండిషన్స్ ఉంటుంది. అమెరికా రూపాయి ఒక విధంగా చెప్పాలంటే ₹1 లాభం లేకుండా ఏ పని చేయని దిక్కుమాలిన దేశం ఏదైనా ఉందంటే కనుక నిర్మోహమాటంగా అమెరికా అని చెప్పుకోవడం నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు. ఒకవేళ
ఎస్ పెద్దన్న పాత్ర పోషించేలా ఉండుంటే కనుక అమెరికా ఈ పాటికి పాకిస్తాన్ ఎప్పుడు వేసేసి ఉండేది. ఎస్ మళ్ళీ ఈ సబ్జెక్ట్లోకి వచ్చే ప్రయత్నం చేస్తే కనుక